ప్రార్థన చేసామో ఎప్పటికీ కూడా అదే విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నామా, లేదంటే మనము ప్రార్థించే సమయము మనం పెంచుకున్నామా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. మనము ప్రార్థించే వారిగా ఉండాలి. ఎందుకంటే ప్రార్థించే వారిగా మనం ఉంటే, ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మనం మాట్లాడటం, దేవునితో మనం సహవాసం కలిగి ఉండటం, దేవునికి మనకి కలిగిన అనుబంధాన్ని గురించి మన యొక్క ప్రార్థనా జీవితం లేదంటే మన యొక్క ప్రార్థనా సమయము మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ముందుగా మనము ప్రార్థనా జీవితంలో ఫలించే వారంగా మనం ఉండాలి. మరి దినమునకు మనము ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి, ఎంత టైం ప్రార్థన చేయాలని మనం చూసుకుంటే కనుక 2 గంటల 20 నిమిషాలు మనము దేవునితో ఏకాంతంగా గడపాలంటుంది. కాబట్టి ఈరోజు నీ ప్రార్థనా సమయము ఎంతవరకు ఉంది? ప్రార్థనలో ఫలించిన వాడవుగా ఉన్నావా, ఫలించిన దానవుగా ఉన్నావా? ఒకవేళ ముందు రోజుల్లో ఒకవేళ ప్రార్థనా పరుడవైతే, ఈరోజు ప్రార్థన లేని వాడవుగా అయితే నీలో ఆత్మీయమైన ఫలింపు లేదు. కాబట్టి మనల్ని మనం సరిచేసుకున్నాము. ఈ దినం నుంచి మనం ప్రార్థించే సమయాన్ని మనము పెంచుకుని ప్రార్థనలో, ప్రార్థన జీవితంలో ఫలించే వారంగా మనం ఉందాము. తర్వాత చూస్తే చూడండి, ఫలించుట కాదు కానీ బహుగా ఫలించాలంటండి. ప్రార్థన కొద్ది సమయం చేస్తే అది కాదు, కానీ బహుగా ఫలించాలి అని అంటే బహుగా మనం ప్రార్థన చేయాలి, బహుగా మనం దేవునితో సమయాన్ని మనము గడిపే